హలో విజ్ఞాన్ గారు. హలో అండి. సోనీ లీవ్లో ప్రసారం అవుతున్న నిజం విత్ స్మిత ప్రోగ్రామ్కి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందనే చెప్పాలి. రైట్, చూస్తూ ఉన్నారు అందరూ. అయితే లాస్ట్ ఎపిసోడ్లో సందీప్ బంగా గారు అలానే దేవకట్ట గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి చాలా నిజాలు రాబట్టే ప్రయత్నం చేశారు స్మిత గారు. సక్సెస్ అయ్యారంటారా? అఫ్ కోర్స్, అంటే లాస్ట్ సాయి పల్లవి ఎపిసోడ్ నుంచి కొంచెం డీసెన్సీ అనేది వచ్చింది. అంటే లైక్ డీసెన్సీ ఇన్ సెన్స్ ఆ షో డీసెంట్ ఇండీసెంట్ అని కాదు, ముందు నుంచి కూడా భజన కార్యక్రమం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఒక హోస్ట్ గెస్ట్ని లైక్ క్వశ్చనింగ్ కూడా మీరు జస్ట్ అంటే అడిగే విధానాన్ని బట్టే డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ అడగాలి, ఎన్కౌంటర్ రేంజ్లో అడగాలి. అడిగితేనే ఆ కాంపిటేటివ్ నేచర్ ఉంటేనే వాళ్ళలో నుంచి కూడా కొన్ని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయి. అండ్ అవే అన్స్టాపబుల్ విల్లో సక్సెస్ అయింది. ఎంతసేపు వాళ్ళని భజన చేసి మంగళహారతులు పట్టి 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 అంటే ఆ ఇంటర్వ్యూ లాగానే ఉంటుంది తప్ప ఏం ఉండదు కదా. కానీ సరే, వీళ్ళ ఇది వేరు. ఎందుకంటే వీళ్ళు ఒక థీమ్ ఎంచుకున్నారు, ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క థీమ్. మొన్న సాయి పల్లవికి ఏమో మీ టూ ఇచ్చి అట్లా 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 మొన్న వాళ్ళకి రానా వాళ్ళకి అండ్ నాని వాళ్ళకి ఏమో నెపోటిజం నుంచి ఇచ్చి అలా ఇప్పుడు వీళ్ళకి ఇచ్చింది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సినిమా ఆన్ సొసైటీ, సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సొసైటీ వీళ్ళ టాపిక్. కాకపోతే దీనికి రెండు విధాలుగా ఉన్నాయి. సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సొసైటీ అని పెట్టినప్పుడు సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సినిమా అని కూడా వీళ్ళు రెండు వర్గాలుగా మాట్లాడవచ్చు. కానీ ఎంతసేపు ఆ గెస్ట్లు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పుకున్నారంటే, చిన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవకట్ట ఉన్నాడు, ఆయన ఏం చెప్పుకొచ్చాడు, నేను చిన్నప్పటి నుంచి మాది కొంచెం రాజకీయ ఇది ఉండేది, నాకు సినిమా ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా పడింది, అలా ఉంది ఇలా ఉంది, అప్పట్లోనే ఇలా ఉండేవాడిని తన ఎక్స్పీరియన్స్ చెప్పుకొచ్చాడు. సందీప్ వంగది ఇంకో డిఫరెంట్ స్టోరీ. నేను 3 ఏళ్ల టైంలోనే, అంటే ఇతను చెప్పలేదు, వాళ్ళ కజిన్ సిస్టర్ ఒక ఆవిడ బయటేసి చెప్పింది. బట్ చిన్నప్పుడే 3 ఏళ్ల టైంలోనే ఒక అమ్మాయికి, కాలనీలో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే పెద్ద గొడవ అయిందంట. 3 ఏళ్ల టైంలో ప్రేమ ఏంటి అసలు, ఇదేంటి అదేంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, సినిమా చేసి అన్నారంట. సో సినిమా చూసి అంటే సినిమాల ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఎలా పడుద్దో అని చెప్పేసి అప్పటి నుంచి చెప్పుకొచ్చి వీళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొంతమంది సీనియర్ జర్నలిస్టులని, సైకలాజికల్ని అండ్ రామ్ గోపాల్ వర్మని ఇలా కొంతమందిని కూడా అడిగారు. దారుణపోయే దానయ్యని కూడా అడిగారు. ఇక సైకాలజిస్ట్ ఏం చెప్పుకొచ్చాడు, నా దగ్గరికి వచ్చే పేషెంట్లలో ఇంత 20-30% మంది ఇట్లాగే వస్తారు, సినిమాలు చూసే వాళ్ళ ఇక్కడ ఏదో ఉంటుంది అది చెడిపోయింది, వాళ్ళు ఊహాలోకంలో బ్రతికేస్తారు, అలా ఉంటారు ఇలా ఉంటారు ఆయన చెప్పుకొచ్చాడు. రామ్ గోపాల్ వర్మ ఏమన్నాడు, అట్లాంటిది ఏమి ఉండదు సొసైటీ మీద సినిమా ఇన్ఫ్లుయెన్స్ అని ఆయన చెప్పుకొచ్చాడు. అందుకే ఆయన యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ఏదో చెప్పుకొచ్చాడు. అండ్ మిగతా జర్నలిస్టులు కూడా కొంతమంది అసలు సమాజం ఇన్ఫ్లుయెన్సే సినిమాల పైన ఉంటుంది, సినిమాని చూసి వాడు చెడిపోతున్నారని మీరు అంటున్నారు, కానీ చాలా సినిమాల కథలు సమాజం నుంచే పుట్టుకొస్తాయి. యథార్థ గాథలని అక్కడ జరిగినాయి ఇక్కడ జరిగిందనే సినిమాలు తీస్తారు, అదే కొంచెం అటు ఇటు ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇంకా ఓవరాల్గా ఇప్పుడు మన అభిప్రాయం ఏంటంటే, సమాజం వల్ల సినిమా చెడిపోతుంది అనేది మాత్రం నేను నిజంగా ఏకీభవించను. వై? బికాజ్ ఫస్ట్ పుస్తకాల ధోరణి ఉండేది, పుస్తకాల వల్లే చాలామంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పుస్తకాలు, నవల్స్ అవన్నీ చదివేవాళ్ళు. తర్వాత వీటికి ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి సినిమా ద్వారా వచ్చింది. లైక్ ఆ రోజుల్లో చెప్పుకునేవారు, స్టార్టింగ్ సినిమా ఇట్లా తీయాలని అనిపించినప్పుడు ఆ తెర ఒకటి కట్టేసి ప్రొజెక్టర్ మీద చూపించినప్పుడు ట్రైన్ని చూపించారంట వాళ్ళు, రైలు వచ్చేది ఇట్లా. వీళ్ళంతా జనాలు పరిగెత్తేవాళ్ళు, అమ్మ అదేదో మా మీదకి వచ్చేస్తుంది ఏమో అన్నట్లుగా, ట్రైన్ వచ్చేస్తుంది అని అటు ఇటు. అది లేదు, అది సినిమా అంతే, అది అంతవరకే వచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ ఉండేది వాళ్ళకి. నెక్స్ట్ అలాగే కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉండేది. కాకపోతే ఫస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు సినిమా ద్వారా చేశారు కాబట్టి సినిమాలో రేప్ సీన్లు వచ్చినా, లేకపోతే ఇంకేమన్నా కొట్టుకునే సీన్లు వచ్చినా, తిట్టుకునే సీన్లు వచ్చినా, అత్తాకోడల సీన్లు వచ్చినా, వాళ్ళ గొడవలు వచ్చినా, అన్నీ కూడా వీళ్ళ రియల్ లైఫ్లో జరిగేవన్నీ దాంట్లో చూస్తూ ఏమనుకున్నారంటే దీనివల్లే అవన్నీ జరుగుతున్నాయి అనే ఒక అభిప్రాయానికి వచ్చారు. మనుషులు ఎప్పుడో పుట్టారు, గొడవలు ఎప్పుడో పుట్టాయి, వైలెన్స్లు ఎప్పుడో జరిగాయి, కానీ సినిమా మధ్యలో వచ్చింది. అట్లా అని చెప్పేసి నాగరికతకి మొత్తం నాశనం అవ్వడానికి కారణమే సినిమా అనడం మాత్రం నేనైతే అసలు ఏకీభవించా. అఫ్కోర్స్ ఎవరైనా సరే, అంటే బుర్రున్నోడు ఎవడో చెప్పడం పని. అండ్ ఇంకా
సినిమా వల్ల సొసైటీ కొంచెం పాడవుతుంది అనేది దానికి ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటంటే చాలామంది ఆ సినిమా చూడకరా చెడిపోతావు, గేమ్స్ ఆడుకో అంటారు. గేమ్స్లో ఎలాంటివి ఉంటున్నాయి, ఇవాళ రేపు విజువల్ పొడుచుకోవడం, చంపుకోవడం, జ్యూస్ కాల్చడం, ఓ పాము వచ్చి ముంగీసని తిని వెళ్ళిపోవడం, ఎక్కువ క్రూరత్వమే ఉంటుంది. అది ఒక పాము వచ్చి ఎన్ని కోడి పిల్లల్ని మింగితే వాడికి అన్ని పాయింట్లు, వీడు ఎంతమందిని కాలిస్తే వాడికి అన్ని పాయింట్లు, ఈ రకంగా ఉంటుంది. కార్లు, యాక్సిడెంట్లు, ఇవన్నీ కూడా గేమ్స్ కల్చర్ బాగా చూపించింది. అండ్ నెక్స్ట్, సినిమాల వల్ల సొసైటీ పాడవుతుందని నువ్వు అంటే, ఇప్పుడు సెక్స్కి సినిమా ఒకటే లేదు ఆన్సర్. పోర్న్ సైట్స్, పోర్న్ వీడియోస్ ఉన్నాయి. మీకు అంత ఇది ఉంటే ముందు పోర్న్ సైట్స్ని బ్యాన్ చేయండి. అఫ్కోర్స్ బ్యాన్ చేసాము అని పూర్తిగా చెప్తారు కానీ వీళ్ళు VPNలు, URLలు డౌన్లోడ్ చేసుకొని చూడే వాళ్ళు ఎలాగైనా చూస్తారు. సో ఫస్ట్ పోర్న్ కల్చర్ పూర్తిగా తీసేసిన తర్వాత అప్పటికీ సమాజం నాశనం అవుతుందంటే అప్పుడు సినిమాని నిందించవచ్చు. సినిమా అనేది ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ అంతే. ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ అంటే సాంకేతికత డెవలప్ అవుతున్న కొద్దీ సినిమా వచ్చింది ఫస్ట్. తర్వాత సాంకేతికత ఇంకా డెవలప్ అవుతున్న కొద్దీ చాలా మాధ్యమాలు వచ్చాయి. ఇప్పుడు వీడియోస్ ఏదైనా చూసి చెడిపోవాలంటే సినిమాకి వెళ్ళాల్సిన అవసరంలా, యూట్యూబ్లు, ఆ ఫోన్లు, ఇంత ఫోన్ అరచేతంత ఫోన్లు ఇట్లా చూసి కూడా చెడిపోవచ్చు. చెడిపోవాలనుకున్నోడికి చెడిపోయినంత, అది కావాల్సిన స్టఫ్ అన్ని రకాలుగా దొరుకుతూనే ఉంది. ప్రధానంగా సినిమాని మాత్రమే నిందిస్తారు జనాలంతా కూడా. సో వీళ్ళకి ఇప్పుడు సిగరెట్ ఉంది, సిగరెట్ కల్చర్ని వాళ్ళు బయట అమ్ముతూనే ఉంటారు యథేచ్ఛగా. సినిమాకు వస్తే మాత్రమే తాకూడదు, ఇది చేయొద్దు అంటారు. బయట రోజు జంతు మాంసాలు తింటూ ఉంటారు, అన్నీ చేస్తారు. ఎందుకు మనము సిగరెట్లు లేకపోతే పాన్ వీటి దగ్గర పొగాకు త్రాగడం హానికరం, క్యాన్సర్కి కారకం అంటూ రాస్తూనే ఉంటారు, బట్ అమ్ముతూనే ఉంటారు. కానీ రకంగా పిల్లల వరకు కాల్చకూడదు అని చెప్తారు. 14-15 ఇయర్స్ పిల్లలు వచ్చినా అమ్ముతూ ఉంటారు. ఆ పిల్లోడు సిగరెట్ తాగుతాడంటే సినిమాలు చూస్తున్నాడు, చూడు ఎట్లా చెడిపోయాడు అంటాడు. ఆ పిల్లోడు తాగుడు కలవడం, ఈ నా కొడుకుని సినిమాలకు పంపించకంటే చెడిపోతున్నాడు అంటారు. అంటే సమాజంకి ఏంటంటే ఇది ఒక ఈజీ టార్గెట్ అయిపోయింది సినిమా అనేది. ఆ ఈజీ టార్గెట్ అయిన తర్వాత మిగతా ఎన్ని అంశాల్లో వాడు చెడిపోయినా కూడా, ఫ్రెండ్స్ వల్ల చెడిపోయినా, మనుషుల వల్ల చెడిపోయినా, ఇంకేమైనా వీడియోల వల్ల చెడిపోయినా, సమాజం వల్లే ఆడు చెడిపోయినా కూడా ఈ సమాజం అంతా కలిసి ఆ సినిమాని నిందించేస్తుంది వెంటనే. ఫ్రీగా దొరికింది అంటే టార్గెట్ చేయడానికి ఒకటి ఉంది వీళ్ళకి. సో ఈ రకంగా చూసుకుంటే జనాలు ఎన్ని రకాలుగా, ఇప్పుడు సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సినిమా కూడా చాలా ఉంటుంది, సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సొసైటీ కూడా ఉంటుంది. అలానే పూర్తిగా సినిమాలన్నీ మంచివని నేను అనట్లా, దానివల్ల కూడా చెడిపోయేవాడు చెడిపోతాడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల వాళ్ళు ఎలా చెడిపోతారంటే, అది చెడిపోవడం అంటే ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్రరావు సినిమాల్లో ఏదో ఉంటాయి, అందమైన అమ్మాయిని ఇట్లా అక్కడ యాపిల్ పండు వేసి అదేసి ద్రాక్ష పండు తినిపిస్తూ ఒక టైప్ ఆఫ్ శృంగారాన్ని వాడు చూపిస్తాడు. వీడికి కూడా అలాగే చేయాలనిపిస్తుంది, కానీ వాడికి ఆ సోర్స్ ఉండి చావదు. అంటే ఇట్లా కూడా ఉంటాయి కొన్ని 2 రకాలు. సో అండ్ ఇంకా కొన్ని మంచి జరిగేవి ఏంటంటే, సినిమా చూసి వీడు రేపులు అవుతున్నాయి అంటే, ఆ అమ్మాయి ఎవరైతే ఆ సినిమా చూసిందో, రాత్రిపూట ఇక్కడ నడిస్తే అలా రేపులు అవుతాయా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మనం జాగ్రత్త పడాలని కూడా అమ్మాయి నేర్చుకుంటుంది కదా. చెడిపోయేవాడు ఎలా చెడిపోయినా వీళ్ళు కూడా నేర్చుకుంటారు. సో సినిమా వల్ల నేర్చుకునేవి ఉంటాయి, నేర్చుకునే అంశాలు ఉంటాయి. ఇక ఓవరాల్గా నిజం టాక్ విత్ స్మిత అనే ప్రోగ్రాం గురించి మాట్లాడితే, వీళ్ళు కూడా ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పుకున్నారే తప్ప పూర్తిగా సినిమాల వల్లే సొసైటీ నాశనం అవుతుంది అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారే తప్ప వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పి సమాజంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కూడా సినిమాపై ఎంత ఉంటుంది అనేది వాళ్ళు చర్చించుకోవాలి. అదొకటి నాకు డిసప్పాయింట్మెంట్. డైరెక్టర్ ప్లేస్ లో ఉండి అలా మాట్లాడడం కూడా సబబు కాదు అని ఎందుకంటే వీళ్ళే కదా చూపించేది ఏదైనా సరే. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఎవరైతే, ఆ సైకలాజిస్ట్ ఎవరైతే మాట్లాడారో డైరెక్ట్గా అన్నాడు, ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా చూసి యూత్ ఎంత చెడిపోయింది అన్నాడు, ఆ డైరెక్టరే అక్కడ ఉన్నాడు. ఇట్లా ఉంటారు కొంతమంది, బట్ దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి. అదే. థ్యాంక్ యూ సో మచ్.